జూన్ 13వ తారీఖున మీరు శని హోమం జరిపించుకుంటున్నారా? జరిపించుకోవడం కాదండి, జరిపించుకొని తీరాల్సిందే. ఇదివరకు నా దగ్గరికి పాత క్లయింట్స్ కూడా శని హోమం జరిపించుకున్న వాళ్ళకు కూడా నేను పదే పదే చెప్తున్నానండి. అప్పుడంటూ నా చేతిలో నేనేమీ మీకు పూజా వస్తువులు ఏమి పంపించలేదు. కానీ అధిక జ్యేష్ఠ మాసంలో ఏదైనా మీకు ఇస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే బెంగుళూరు నుండి ఒక వ్యక్తి నాకు, మీరు ఎంతమందికి అయితే శని హోమం జరిపిస్తారో అంతమందికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటే సుమారుగా 50,000 రూపాయల వస్తువులను మీకు అందజేస్తున్నాను. కానీ అది మార్కెట్లో విలువ చూస్తే 1,50,000 పైబడే ఉంటుందండి. ఒక రత్నం దానిలో ఉంటుంది, 1,20,000 ఉంటుందండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అవకాశం సద్వినియోగం చేసుకోండి తప్పకుండా. ఈ మళ్ళీ మళ్ళీ మనకు అతనివ్వడు, నేను మీకు ఇవ్వలేను. ఈరోజు మహానందికి వచ్చానండి. మహానంది నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహానంది క్షేత్రానికి వచ్చాను. ఆ స్వామివారిని స్పర్శదర్శనం చేసి కోరుకున్నాను. మనకు జూన్ 13వ తారీఖున జరిగేటువంటి శని త్రయోదశి శని హోమం అనేది కూడా విజయవంతంగా పూర్తి చేయించాలని కూడా ఆ పరమశివుణ్ణి నేను వేడుకున్నాను. తప్పకుండా నా మాట ఆలకిస్తాడు. ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు తప్పకుండా మీకు కలుగుతాయండి. ఒక్కసారి అధిక జ్యేష్ఠ మాసంలో 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది అధిక జ్యేష్ఠ మాసంలో ఈ శని త్రయోదశి మొట్టమొదటిది. పౌర్ణమి తర్వాత రాబోతున్నటువంటి ఈ యొక్క శని త్రయోదశి అనేది చాలా పవర్ఫుల్ అండి. కాబట్టి మీరు 12 రాసుల వాళ్ళు ఎవరైనా కూడా ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకొని ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం జీవితకాలం పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.